తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చేటివి లైట్స్, క్యారల్స్, క్రిస్మస్కు సంబంధించినటువంటి చెట్టు, క్రిస్మస్కు సంబంధించినటువంటి కేక్ మరియు క్రిస్మస్కు సంబంధించినటువంటి క్యాండిల్స్, ఇలా చెప్పుకుంటూ పోతే పిండి వంటలు, తర్వాత క్రొత్త బట్టలు, ఇలాంటివన్నీ గుర్తొస్తుంటాయి. అలాగే క్రిస్మస్ అనగానే ఆధ్యాత్మికత కూడా గుర్తొస్తుంది. ఆధ్యాత్మికతతో కూడినటువంటి పాటలు, ఆధ్యాత్మికతను చెప్పేటటువంటి కార్యక్రమాలు, సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు కూడా మనకు పలు చర్చెస్లో ప్రత్యేక ప్రార్థనలు, చర్చెస్లో ప్రత్యేకమైనటువంటి కూడికలు వగేరా వగేరా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం వాటిని కూడా గమనిస్తూనే ఉంటాం. అయితే ఈరోజు చరిత్రాత్మకంగా చాలా సంవత్సరాల తర్వాత ఈ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థులకు క్యాంపస్లోనే అఫీషియల్గా మీకు ఇవ్వబడినటువంటి ఈ అవకాశాన్ని, క్రిస్మస్ జరుపుకోవడానికి ఇవ్వబడినటువంటి ఈ అవకాశాన్ని పురస్కరించుకుని మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు, ప్రత్యేకమైనటువంటి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే మనం మాట్లాడుకుంటున్నటువంటి అన్ని కూడా ఒక ఎత్తు అయితే, బైబిల్ చెప్పేటటువంటి నిజమైన క్రిస్మస్కు సంబంధించినటువంటి అంశము కూడా ఇంకొక ఎత్తు. దాన్ని నేను మీ ముందుంచే ప్రయత్నం ఈరోజు చేస్తాను. ఆమోస్ గ్రంథంలో 5వ అధ్యాయము 21 నుంచి కనుక మనం చూసినట్లయితే, మీ పండుగలు నేను అసహ్యించుకుంటున్నాను, మీ సంఘ కూడికలు నాకు ఇష్టం లేదు, నాకు దహన బలుల్ని, నైవేద్యాల్ని మీరు అర్పించినా నేను వాటిని అంగీకరించను, సమాధాన బలులుగా మీరు క్రొవ్విన పశువుల్ని అర్పించినా నేను కరుణించను, నా పాటల ధ్వని నా దగ్గర నుండి తొలగించండి, మీ పాటల ధ్వని నా దగ్గర నుండి తొలగించండి, మీ వీణ నాదం నేను వినను, నీళ్లు పారినట్లుగా న్యాయమును జరగనీయండి, ఎండిపోక ఎప్పుడూ పొరలి ప్రవహించే ప్రవాహంలా నీతిని ప్రవహింపచేయండి అంటూ దేవుని వాక్యము అనగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. మన పండుగల కంటే, మన పబ్బాల కంటే మనం చేసుకుంటున్నటువంటి ఉత్సవాలు ఇవన్నీ అవసరం. పండుగ అవసరం, పబ్బాలు అవసరం, అలాగే ఉత్సవం అవసరం, మనుషులందరూ కలవటం అవసరం, సాంస్కృతిక కార్యక్రమాలు అవసరం, మనం చేస్తున్నటువంటి ఆల్ నైట్ ప్రేయర్స్ అవసరం, మనం చేస్తున్నటువంటి భజనలు అవసరం, మనం చేస్తున్నటువంటి క్యారల్స్ అన్నీ అవసరమే. కానీ వాటన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యతను దేవుడు, లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి వాక్యము నీళ్లు పారినట్లుగా న్యాయాన్ని జరగనివ్వండి అంటూ న్యాయమునకు, అలాగే ఎండిపోక ఎప్పుడూ ప్రవహించే ప్రవాహంలాగా నీతిని ప్రవహింపచేయండి అంటూ నీతి న్యాయములకు పెద్దపీట వేస్తున్నట్లుగా దేవుని వాక్యం అనగా బైబిల్ మనకు తెలియజేస్తా ఉంది. అయితే వీటిని అర్థం చేసుకోవటం కోసం 2 కథలతో మూడే మూడు పాయింట్స్ మీ ముందుంచి నేను ముగిస్తాను. అయితే మొదటి కథ, నేను రీసెంట్గా నాకు 2020 మే నెలలో కరోనా సోకింది. కరోనాలో నేను చాలా భయంకరమైనటువంటి నీరసంలోను, భయంకరమైనటువంటి జ్వరంలోను బాధపడుతూ ఉన్నప్పుడు, ఇంకా నా లంగ్స్ పూర్తిగా నా లంగ్స్లోనికి కరోనా యొక్క ప్రభావం వెళ్ళక ముందే నేను, నా భార్య ఇద్దరం మాత్రమే మా ఇంట్లో ఉంటూ, నేను ఒక రూమ్లో, నా భార్య హాల్లో ఉంటూ ఉండగా మేమిద్దరం ఒకే రూమ్లో ఉన్నప్పటికీ ఒంటరితనం ఫేస్ చేస్తూ వచ్చాం. అప్పుడు మాకు తట్టినటువంటి సృజనాత్మకమైన ఐడియా ప్రకారంగా మా రూమ్కు అనగా నేను ఎక్కడైతే పడుకుని ఉన్నానో నా బెడ్రూమ్కు అలాగే హాల్కు మధ్యలో ఒక పర్టికులర్ యాంగిల్లో ఒక అద్దాన్ని ఉంచాం. ఒక పెద్ద అద్దాన్ని ఉంచడం కారణం చేత నేను నా భార్యను చూడగలుగుతున్నాను రూమ్లో నుండే, అలాగే నా భార్య హాల్లో నుండి నన్ను కూడా రూమ్లో పడుకుని ఉండగా చూడగలుగుతూ ఉంది. దీన్నే ఇమేజ్ అని పిలుస్తున్నాం, లేకపోతే దీన్నే ప్రతిబింబము అని పిలుస్తున్నాం. ఈ ప్రతిబింబము ఒక సర్టన్ యాంగిల్లో ప్రయాణించి నా భార్యకు రియల్ టైంలో నేనేం చేస్తున్నాను, నా పరిస్థితి ఏంటి చెప్పగలుగుతోంది. అలాగే ఇదే ప్రతిబింబము సర్టెన్ యాంగిల్లో ప్రయాణించి నా భార్య ఏం చేస్తుందో, నా భార్య పరిస్థితి ఎలాగుందో నాకు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఇద్దరము ఆ రోజుల్లో పేషెంట్స్గా కరోనా సోకడం కారణంగా ఇద్దరము పేషెంట్స్ అయ్యాం. దీన్నే మనము ద ఇమేజ్ అని పిలుస్తూ ఉన్నాం. ఈ ఇమేజ్ను గురించి కనుక మనం ఆలోచిస్తే, దేవుని వాక్యమైనటువంటి పరిశుద్ధ దేవుని గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, ఆదికాండం 1వ అధ్యాయము 25, 26, 27, 28 వచనాలలో దేవుడు మనుషులను ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపంలో చేశాడు. మనుషునికి ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం, ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి అని అంటే, ఈ సమస్త భూమిని పరిపాలించడం, ఈ సమస్త భూమిని దేవుని యొక్క ప్రతిబింబముగా, దేవుని యొక్క ఇమేజ్గా, దేవుని యొక్క ప్రతినిధిగా ఈ ప్రపంచములను పరిపాలించడం. ప్రపంచము మనలను చూసినప్పుడు దేవుడు కనిపించాలి,
దేవుడు మనల్ని చూసినప్పుడు ప్రపంచములలో మనుషుని చేత జరుగుతున్నటువంటి సుపరిపాలన కనిపించాలి. ఇది మనిషికి ఉన్నటువంటి లక్ష్యం, దేవుడు చెప్పినటువంటి లక్ష్యం. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి మరియు దానిని లోబరుచుకోండి, లేకపోతే పాలించండి అన్నది మనిషికి ఇచ్చినటువంటి మ్యాండేట్. ఆ మ్యాండేట్లో మనిషి సృష్టి పైన ఒక తండ్రి హృదయం కలిగి, సృష్టి పైన ఒక కాపరి హృదయం కలిగి, సృష్టి పైన ఒక భర్తకు ఉండేటటువంటి హృదయం కలిగి, సృష్టి పైన ఒక ప్రియుడికి ప్రియులారి పట్ల ఉండేటటువంటి హృదయం కలిగి, సృష్టి పైన కాపరికి తన మంద పైన ఉండేటటువంటి హృదయం కలిగి ఈ సృష్టిని పాలించాలి, ఏలాలి, అందులో క్రమాన్ని విస్తరింపచేయాలి, దానిని సుభిక్షతలోనికి నడిపించాలి, వృద్ధిలోనికి తీసుకొని రావాలి, దానిని సంరక్షించుకోవాలి. ఈ మాటని ఆదికాండం 2వ అధ్యాయము 15-16 వచనాల్లో దేవుని వాక్యం చెబుతోంది. ఆదామును దేవుడు ఒక తోటలో ఉంచి దానిని కాయుటకును మరియు సంరక్షించుటకును, సేద్యపరచటానికి మరియు కాయటానికి వారిని ఉంచాడు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. సో మనిషికి ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం, లేకపోతే మనిషికి ఉన్నటువంటి ప్రధానమైన బాధ్యతతో కూడినటువంటి ఆశీర్వాదము ఈ భూమండలమును, ఈ వాయుమండలము మరియు భూమండలముతో కూడినటువంటి ఎకోసిస్టమ్ను మనము కాపాడుకోవాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత. సో ది రెస్పాన్సిబిలిటీ with the blessing that comes to human beings from God is to take care of this world and to be a good steward in this world. ఈ ప్రపంచానికి ఒక మంచి గృహ నిర్వాహకుడిగా ఉండటం మన పని. రెండవ కథ, మొదటి కథ నేను ప్రతిబింబం గురించి చెప్పాను. రెండవ కథ నేను మీకు చెప్తున్నాను. రెండవ కథలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ముఖ్యంగా మనకు వెంకటగిరి సంస్థానము మరియు ఇప్పుడున్నటువంటి తమిళనాడు, నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాలకు చెందినటువంటి ఈ భూభాగానికి సంబంధించిన ఒక కథ. రాజు ఉన్నాడు, ఆయనకు ఒక తమ్ముడు ఉన్నాడు. రాజు యొక్క కూతురు, రాజుకు కొడుకులు లేరు కాబట్టి కూతురును ఆయన ఉత్తరాధికారిగా ఉంచి ఆయన పని మీద బయటకు వెళ్ళాడు. పని మీద బయటకు వెళితే ఆలోగా తమ్ముడు తనకున్నటువంటి దుర్బుద్ధి చేత ఆ రాజ్యము సంపాదించాలి అన్న ఆలోచనతో రాజు కుమార్తెను ఆయన బందీగా చేసుకున్నాడు. లేనిపోని ఇచ్చకపు మాటలు చెప్పి ఆమెను తన వశం చేసుకుని రాజుకు వ్యతిరేకంగా నువ్వే రాణి అవుతావు అని చెప్పాడు. ఆ మోజులో రాణి కూడా, లేకపోతే రాజు యొక్క కూతురు కూడా తన తండ్రిని కాదని తన చిన్న ఆయనను, లేకపోతే తన తండ్రి కాని వాడిని తండ్రిగా భావించింది. ఆయన హృదయంలో ఉన్నటువంటి చెడును గమనించలేకపోయింది, కానీ సరే అని అనుకునేది. కానీ తండ్రి అంతటితో ఊరుకోలేదు. ఆ తరువాత తిరిగి వచ్చాడు, కుమార్తె యొక్క కళ్ళు తెరిపించాడు, కుమార్తెను తన హక్కునకు చేర్చుకున్నాడు. అలాగే ఆ సామ్రాజ్యం మొత్తాన్ని కూడా ఆయన తిరిగి శాసించగలిగాడు. ఇది రెండవ చరిత్రలో జరిగినటువంటి ఘటన. దీన్ని ఒక కథ రూపంలో నేను మీకు చెప్పాను. అయితే ఈ రెండవ కథ కూడా మనం ఈరోజు క్రిస్మస్ యొక్క సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అలా మనం ఏ విధంగా అయితే భూమిని పరిపాలించటానికి మానవుడికి దేవుడు హక్కు, అధికారం ఇచ్చి దేవుడే రాజుగాను మానవుడు తన యొక్క ప్రతినిధిగాను ఉన్న సమయంలో ఈ లోకంలో ఉన్నటువంటి చెడు, ఈ లోకంలో ఉన్నటువంటి ఈవిల్, ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క వ్యతిరేకమైనటువంటి పోకడలు మనిషిని నువ్వే దేవుడివి అన్నటువంటి ఆలోచనలో పడవేసినప్పుడు దానినే బైబిల్ గ్రంథం సాతాను అని పిలిచింది. ఆ సాతాను యొక్క ఆలోచన కారణం చేత మనిషి దేవుణ్ణి రాజుగా తిరస్కరించి, దేవుని యొక్క అధికారాన్ని తిరస్కరించి సృష్టిని తనపైన రాజుగా ఎన్నుకున్నాడు. ఆ పడిపోయినటువంటి సృష్టిలో భాగమైనటువంటి ఈ సాతాను చివరికి రాజై, చివరికి మనుషుల యొక్క జీవితం పైన కబంధ హస్తాలుగా మారి ఒక సంకెళ్లను బిగించి వేసి, ప్రేమ పరిభాష మార్చివేసి, స్నేహ పరిభాష మార్చివేసి, సంబంధ బాంధవ్యాల పరిభాష మార్చివేసి, కుటుంబానికి పరిభాష మార్చివేసి, ప్రతి ఒక్క విషయంలోనూ కల్తీ తీసుకుని వచ్చి మానవ జీవితాలను, మానవాళి యావత్తును పతనంలోనికి తీసుకుని వెళ్ళింది. ఈ పతనాన్నే మనం ఏమని పిలుస్తున్నాం, బైబిల్ ఏమని పిలుస్తుంది అంటే పాపము అని పిలుస్తూ ఉంది. ఈ రెండు కథల యొక్క సారాంశమే క్రిస్మస్ అన్నటువంటి ఈ పండుగ. ఈ రెండు కథలకు క్రిస్మస్కు ఉన్న సంబంధం ఏమిటి అని గనక మీరు అడిగితే, మొదటిగా దేవుడు మనిషిని దేవుని పోలిక చొప్పున మరియు ఆయన యొక్క స్వరూపంలో చేస్తే, రెండవ కథలో ఉన్నట్లుగా మనిషి ఆ స్వరూపమును కాదని, ఆ పోలికను కాదని సృష్టిని తనపైన రాజుగాను, సృష్టిని తనపైన
నాయకుడిగాను, సృష్టిని తన పైన పరిపాలించేవాడుగాను దేవుణ్ణి ధిక్కరించి మరీ ఎన్నుకున్నాడు. దాన్నే పాపము అని దేవుని వాక్యం పిలిచింది. ఆ పాపము కారణంగా మనిషి చచ్చిపోయాడు. చచ్చిపోయిన మనిషిని 2 రోజులైన తరువాత హోషేయ గ్రంథములో 6వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పినట్లుగా యెహోవా మానవాళిని 2 రోజులైన తరువాత తిరిగి లేపుతాడు. 3వ దినాన ఆయన మానవాళిని ఎస్టాబ్లిష్ చేస్తాడు, లేకపోతే స్థిరపరుస్తాడు అన్న వచనం హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఈ మాట యేసు యేసు అయినటువంటి క్రీస్తుగా పిలువబడినటువంటి యేసు యొక్క జననానికి 600 సంవత్సరాల క్రితమే, 700 సంవత్సరాల క్రితమే యెషయా గ్రంథం, 650-700 సంవత్సరాల క్రితమే మీకా గ్రంథం మరియు ఆమోసు గ్రంథాలలో వీటి గురించినటువంటి భవిష్యవాణి, లేకపోతే వీటి గురించినటువంటి ముందే చెప్పబడినటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. ఈ మాటలను నేను మీకు గుర్తు చేస్తున్నాను. యెషయా గ్రంథం యేసుక్రీస్తు పుట్టడానికి 600 పైచిలుకు సంవత్సరాల క్రితమే ఆయన యొక్క రాకడను గురించి, ఆయన ఎందుకు రావాలి, ఆయన వచ్చి ఏం చేయాలి అన్నటువంటి అంశాలను గుర్తు చేస్తూ కొన్ని మాటలు మనకు వినిపిస్తాడు. అదేమిటి అనంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే ఆయన యొక్క రాకడకు మత ప్రాతిపదిక కంటే కూడా మానవాళే నిజమైన ప్రాతిపదికగా మనకు కనిపిస్తుంది. దీనులకు సువర్తమానము ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు. ప్రభు అయిన యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. నలిగిన హృదయం గల వారిని దృఢపరచటానికి, చెరలో ఉన్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించటానికి, యెహోవా హితవత్సరాన్ని మన దేవుని ప్రతిదండన రోజును ప్రకటించటానికి, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చటానికి, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు ధరింపచేయటానికి, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని వారికి ఇవ్వడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకునేలా నీతి వృక్షాలని యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడుతుంది అంటూ మానవాళిని రక్షించే, లేకపోతే రక్షించడం అంటే ఏమిటి, మానవాళి కోల్పోయినటువంటి స్థితిలోనికి తిరిగి మానవాళిని తీసుకుని వచ్చే పని చేయటానికే బెత్లెహేము, ఎఫ్రాతా, యూదావారి వంశములలో నీవు స్వల్పమైన గ్రామం అనుకుంటున్నావేమో. మీకా ప్రవక్త యేసుక్రీస్తు యొక్క పుట్టుకకు 650-700 సంవత్సరాల క్రితమే ప్రకటించినటువంటి మాట. ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండే పుడతాడు. ఎందుకు పుడతాడు అనంటే స్వయంగా యెషయా ఇక్కడ చెబుతూ ఉన్నాడు. బీదలకు సువర్తమానం ప్రకటించడానికి, దీనులకు సువర్తమానం ప్రకటించటానికి, యెహోవా హితవత్సరాన్ని ప్రకటించటానికి, నలిగిన హృదయములు గల వారిని దృఢపరచటానికి, చెరలో ఉన్న వారిని విడిపించటానికి, యెహోవా ప్రతిదండన. ఏంటా ప్రతిదండన? ఈ ప్రపంచములను ఏలవలసినటువంటి మనము ఈ ప్రపంచములను ఏలే దుర్బుద్ధితో ఏలాలనుకున్నటువంటి వాడికి అధికారాన్ని ఇచ్చాం కాబట్టి వాడికి ప్రతిదండన చేయాలి. కానీ విరిగి నలిగిన హృదయములు కలిగిన వారిని ఆయన తిరిగి తన హక్కునకు చేర్చుకోవాలి. తండ్రి తిరిగి రాజ్యం వైపుకు రావాలి. కుమార్తెను విడిపించుకొని ఇప్పుడున్నటువంటి తమిళనాడు, నెల్లూరు మరియు చిత్తూరు, కడప ప్రాంతానికి చెందిన కొన్ని ప్రాంతాలలో భాగమైనటువంటి ఆ రాజ్యాన్ని తిరిగి ఆయన స్థాపించాలి. ఇది నేను చెప్పినటువంటి కథలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. ఆ ముఖ్య ఉద్దేశమే బైబిల్ గ్రంథంలో మనకు క్రీస్తు పుట్టుకను గురించి మనకు చెప్తుంది. ఇదే మాట 2వ అధ్యాయం లూకాసు వార్త 11వ వచనంలో మనకు కనిపిస్తుంది. 8 వచనం నుంచి 11వ వచనం వరకు కనుక మనం చదివితే లూకాసు వార్తలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తోంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనకు దేవుని వాక్యం చెబుతుంది. ఇంతకు దావీదు పట్టణం అని ఎందుకు రాయాలి అనంటే ప్రభువైన క్రీస్తు అనే రక్షకుడు దావీదు పట్టణంలో నేడు మీకోసం ఎందుకు జన్మించాలి అనంటే దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటి అనంటే, నీకిచ్చిన రాజ్యమును నేను తిరిగి స్థాపించబోతున్నాను. ఆ రాజ్యము తరతరములు ఉంటుంది. ఆ రాజ్యములో సుభిక్షత ఉంటుంది. ఆ రాజ్యములో నదుల అనుసంధానం అవుతాయి. ఆ రాజ్యములో పశుపక్షాదులు సుభిక్షంగా ఉంటాయి. ఆ రాజ్యములో ప్రపంచమంతా కూడా ఆ రాజ్యము వైపుకు చుట్టూ తిరుగుతుంది. ఆ రాజ్యములో దేవుని యొక్క పాలనను ప్రజలు చూస్తారు, ప్రభువులు చూస్తారు. భూరాజులు వారి మహిమలు మోసుకొని ఆ రాజ్యంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ మాటలన్నీ కూడా యేసు యొక్క పుట్టడానికి ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే మనకు కనిపించబడ్డాయి. కాబట్టి 3 విషయాలు నేను చెప్తాను అని అన్నాను. క్రీస్తు పుట్టుక
ప్రవక్తలు ప్రకటించినటువంటి ఆ ప్రవచనాలకు సారాంశమైనటువంటి క్రీస్తు పుట్టుక, రాజుల గ్రంథములో ఉన్నటువంటి రాజ్యానికి సారాంశమైనటువంటి ఆ క్రీస్తు పుట్టుక, అలాగే మానవాళికి కావలసినటువంటి ఒక దీపస్తంభము లాంటి ఆ క్రీస్తు పుట్టుక, మానవుడు కోల్పోయినటువంటి జీవాన్ని తిరిగి ఇవ్వటానికి వచ్చినటువంటి ఆ క్రీస్తు పుట్టుక, దీని వెనక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి మాట్లాడటానికి మొట్టమొదటిగా క్రీస్తు జయంతి అన్నది దేవుని రాజ్య స్థాపనకు నాంది అని చెప్తున్నాను. యేసు రాజుగా వచ్చాడు. యేసు క్రీస్తు అనంటే అభిషిక్తుడైన ప్రభువు, పరిపాలన చేయటానికి, ప్రభుత్వము చేయటానికి, హృదయాలను ఏలటానికి, ఈ ప్రపంచములో తిరిగి బాంబులు కురిపించి కత్తులతోనో కటార్లతోనో వయలెన్స్తోనో ప్రజలను సబ్జుగేట్ చేయటానికి కాదు, కానీ పై వస్త్రమును విప్పి అవతలి వారిని తండ్రిలాగా పాలించటానికి, ప్రియుడి వలె పాలించటానికి, భర్త వలె పాలించటానికి, పోషించటానికి, అలాగే తండ్రి వలె కావలసినటువంటి సదుపాయములు ఇవ్వటానికి, అలాగే మానవులకు కావలసినటువంటి అన్ని వనరులను సమకూర్చి ఒక సుభిక్షమైనటువంటి ప్రామిస్డ్ ల్యాండ్, ఒక సుభిక్షమైనటువంటి వాగ్దాన భూమిని మనకి ఇవ్వటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి అరుదించాడు. మొట్టమొదటిగా దేవుని రాజ్య స్థాపనకు ఆయన వచ్చాడు. గగనాన్ని చీల్చుకొని నువ్వు రావాలి అని దేవుని వాక్యం చెబుతోంది. కీర్తనల గ్రంథం 144వ అధ్యాయం 5వ వచనంలో ఆయన గగనాన్ని చీల్చుకొని ఆయన ఏలాలి అని చెబుతోంది. ఆ మాటను సంపూర్ణం చేస్తూ గగనాన్ని చీల్చుకొని వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ ఆనవాళ్లను గొల్లలకు, జ్ఞానులకు, మరియమ్మకు, యోసేపుకు, ఇలా ప్రతి ఒక్కరికి చూపించి మీ కొరకు ప్రభువు పుట్టాడు, మీకు ప్రభువు పుట్టాడు అని ప్రకటించమని చెప్పారు. దాన్ని సువార్తమానము అని అంటారు, లేకపోతే సువార్త అని అంటారు. రాజు వేంచేస్తున్నాడు అని చెప్పాలి, రాజు వేంచేశాడు అని చెప్పాలి. రాజు వేంచేశాడు కాబట్టే ఈ శుభదినం దానిని క్రిస్మస్ అని పిలుస్తున్నారు. కానీ ఈ రాజు కత్తులు పట్టడు సుమా, ఈ రాజు బాంబులు వేయుడు సుమా, ఈ రాజు వైలెన్స్ వాడడు సుమా, కానీ ఈ రాజు అవతలి వారిని అన్యాయముగా తీర్పు తీర్చడు సుమా, ఈ రాజు మీ పన్నులు దోచుకునేవాడు కాదు సుమా, ఈ రాజు ఏదో మిమ్మల్ని మెప్పించటానికి లేకపోతే కొందరిని మెప్పించటానికి చేసేటటువంటి పనులు చేసేవాడు కాదు సుమా. అందరికీ కావలసినటువంటి సుభిక్షతను తీసుకుని రావటం ఈ రాజుకున్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. దాన్నే మనం మీకా గ్రంథం 5:2లో చూసాం, యెషయా గ్రంథం 9:6లో చూస్తాం. యెషయా గ్రంథంలో 9:6లో చెప్పినట్లుగా మనకు ఒక శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహించబడును, ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకర్త అంటూ బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది అని చెప్తున్నాడు. మనకు ఒక శిశువు పుడతాడు, కుమారుడు అనుగ్రహించబడతాడు, ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది అని దేవుని వాక్యం చెబుతోంది. ఈ రాజ్యభారము కలిగినటువంటి శిశువు వేంచేశాడు. ఆయనను వెతుక్కుంటూ వెళ్ళినటువంటి తూర్పు దేశ జ్ఞానులు, అనగా మన భారతదేశంలో ఉన్నట్టు, ఇస్రాయేలుకు తూర్పు మన భారతదేశమే, మన భారతదేశము, ఇరాను మరియు చుట్టుపక్కల సిరియా ప్రాంతము, ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి శాస్త్రులు ఆయనను కనుగొన్నారు. అది మన యేసుక్రీస్తు యొక్క పుట్టుక వెనుకున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం. మొదటిగా దేవుని రాజ్య స్థాపన, లేకపోతే దేవుని రాజ్యమునకు నాంది. రెండవదిగా నూతన మానవత్వానికి పునాది. ఏలడం అనంటే సప్రెస్ చేయటం, ఏలడం అనంటే అవతలి వారిని కీడులోనికి తీసుకుని వెళ్ళటం. ఏలటం అనంటే నాకు కావలసింది తీసుకుని అవతలి వాడిది కూడా గుంజుకోవటం. ఏలటం అనంటే అవతలి వాడి హక్కులు కాల రాయటం అన్నటువంటి సమాజంలో బ్రతికే మనం ఏలిక, పాలన చేయడం, పరిపాలించడం అనగానే మనకి ఇలాంటి ఆలోచనలే గుర్తొస్తాయి. కానీ ఏలటం అంటే యెషయా గ్రంథం 16వ అధ్యాయం 5లో చెప్పినట్లుగా నా రాజు ఏలుతున్నాడు అనంటే ఎలా ఏలుతున్నాడు అనంటే మానవులకు మానవుడిగా ఆయన జన్మించి మానవుల యొక్క హక్కులు, మానవులకు కావలసిన అధికారాలు, మానవులకు కావలసినటువంటి సుభిక్షత, మానవులకు ఉండవలసినటువంటి తెలివి, మానవులు ఎదగాల్సినటువంటి దేవుని యొక్క మరియు మనుషుల యొక్క దయయందు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా ఒక మారల్ స్టాండర్డ్లో ఒక నిజమైనటువంటి మనుష్యుడిగా మారుతూ మన బలహీనతలలో ఆయన పాలు పంపులు పొందుకుంటూ, నాయకత్వం అనంటే, పాలకత్వం అనంటే సేవకత్వమే అని చెప్పాడు. రెండవ మాట పాలించటం అనంటే సేవించటం అని చెప్పటమే క్రిస్మస్. మొదటిది రాజ్య స్థాపనకు నాంది, రెండవది నూతన మానవత్వానికి పునాది. నూతన మానవత్వం
చనిపోయినటువంటి మానవత్వం, చచ్చిపోయినటువంటి మానవత్వం. మన దేశాన్ని గనక మనం గమనిస్తే మనము భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మన దేశ ఒకానొక సమయంలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం గమనిస్తే ఏ విధంగా క్రైస్తవ సముదాయం లేకపోతే ఏ విధంగా అంచెలంచెలుగా దేవుని రాజ్యం ఈ భూభాగం పైన కూడా విస్తరించింది. మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1835లో ఈ నూతన మానవాళి కోసం నూతన మానవ మనుగడ కోసం ఈ భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. 1833లో చిన్నపిల్లలను చంపటం అనేది తప్పు అన్నటువంటి చట్టం మనం తీసుకుని వచ్చాం. అలాగే 1833లో నాన్ డిస్క్రిమినేషన్ అనే చట్టం తీసుకుని వచ్చాం. 1835లో కూర్చునేందుకు శూద్రులకు హక్కును కల్పించాం. 1830లో హ్యూమన్ సాక్రిఫైస్ అనగా మానవ బలులు జరగకూడదు అని మనం చెప్పాం. 1891లో చైల్డ్ మ్యారేజ్ అబాలిషన్ తీసుకుని వచ్చాం. 1988లో ఆంధ్ర జోగిని యాక్ట్ తీసుకుని వచ్చాం. 1795లో ఆస్తి హక్కు శూద్రునికి ఇచ్చాం. అదే 1795లో అందరికీ సమానమైనటువంటి న్యాయం అన్నటువంటి ఆలోచనలు కూడా తీసుకుని వచ్చి ఇవన్నీ కూడా నూతన మానవాళికి కావలసినటువంటి అనగా చట్టాలను తిరగరాసి మానవులకు ఉపయోగపడే విధంగా అందరూ చదువుకోవటానికి, అందరూ శ్రమించటానికి, అందరూ సంపాదించటానికి, అందరికీ వనరుల వికేంద్రీకరణ జరగటానికి, భూమిపైన ఉన్నటువంటి సమస్తాన్ని సుభిక్షతలోనికి తీసుకొని రావటానికి ఒక ఆర్డర్, ఒక క్రమాన్ని విస్తరింప చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినట్లుగా నేను మీకు ముందే చెప్పాను. అదే క్రైస్తవ సమాజానికి ఉండాల్సినటువంటి నిజమైనటువంటి క్రిస్మస్ జీవన విధానం. ఇక ఆఖరిగా నేను చెప్పి ముగించాలనుకున్నటువంటి మాట, మొదటిది దేవుని రాజ్యమునకు నాంది, రెండవది నూతన మానవాళికి పునాది, మూడవది నూతన సృష్టికి మొదటి మెట్టు. నూతన సృష్టికి పునాది వేశాడు యేసుక్రీస్తు ఈ క్రిస్మస్ ద్వారా. ఏంటా నూతన సృష్టి అని గనక మనం గమనిస్తే, ఏ రాజ్యాన్నైతే స్థాపించటానికి యేసుక్రీస్తు వస్తాను అని అన్నాడో 61వ అధ్యాయంలో నేను చదివినట్లుగా ఏ రాజ్యం ఏ సువర్తమానమైతే తీసుకుని వస్తాను అని అన్నాడో ఆ యేసు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, ఈ ప్రపంచమంతా నా హస్తకృత్యాలు, అవి నా వలన కలిగినవి అని చెప్పేటటువంటి ఈ దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే, మెల్లిమెల్లిగా నేను ప్రసవ వేదన కలుగజేసిన తర్వాత ప్రసవించకుండా ఆపుతానా అంటూ ఈ సృష్టిలో ఒక నూతన ప్రసవ వేదనను ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, యెరూషలేమును ప్రేమించేవారా మీరంతా ఆమెతో సంతోషించండి, ఇదిగో నేను ఒక నూతన సృష్టిని కలిగించబోతున్నాను. ఆ నూతన సృష్టిలో త్రాగడానికి నదిలా సమాధానాన్ని, ఒడ్డు మీద పొర్లిపారే జలప్రవాహంలా జనముల ఐశ్వర్యాన్ని మీ దగ్గరికి వ్యాపింపచేస్తాను. మీరు చంకను ఎత్తుకోబడతారు, మోకాళ్ల మీద ఆడింపబడతారు. తల్లి తన బిడ్డను ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే నేను మీకు ఆదరణను కలుగు చేస్తాను. మీ హృదయం ఉల్లసిస్తుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఒక పాత సిస్టమ్స్, ఈ లోక మర్యాదకు సంబంధించినటువంటి సిస్టమ్స్ అన్నిటినీ కూడా ఆయన సెట్ రైట్ చేయబోతున్నాడు. ఆయన పరిశుద్ధమైన అగ్ని చేత వీటన్నిటినీ సరి చేయబోతున్నాడు. ఇదిగో నేను క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని సృజిస్తున్నాను. మునుపటి కార్యాలు ఎవరూ గుర్తించుకోరు, అవి జ్ఞాపకానికి కూడా రావు. నేను సృష్టిస్తున్న దాన్ని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించండి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగా చేస్తాను. నౌ ద యెరూషలేం హ్యాస్ బికమ్ ద హోల్ వరల్డ్. ప్రపంచం మొత్తాన్ని కూడా దేవుడు వచ్చి నివాస యోగ్యమైనటువంటి స్థలముగా మార్చటానికి ఆదియందు వాక్యముగా, ఆదియందు దేవునితో, ఆదియందు దేవుడై ఉన్నటువంటి ఈ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మనుష్యుల మధ్య నివసించటానికి తన డేరా వేశాడు. మనుష్యుల మధ్య నివసించటానికి ఆయన వచ్చాడు. మరియమ్మను పరిశుద్ధాత్ముని యొక్క శక్తి కమ్ముకునటము ద్వారా ఆయన ఎలాంటి మలినము, ఎలాంటి అపవిత్రత, ఈ లోక మర్యాద ఆయనకు అంటకుండా సంపూర్ణమైనటువంటి మానవుడిగా, సంపూర్ణమైనటువంటి దేవుడిగా, మనిషిగా జన్మించి, నువ్వు నేను ఏ విధంగా అయితే అమ్మ కడుపులో నుంచి వస్తామో అలా అమ్మ కడుపులో నుంచి వచ్చి అమ్మను అమ్మగా, స్త్రీని స్త్రీగా ఆయన గుర్తించి, స్త్రీకి ఉన్నటువంటి బలహీనతల్లో అమ్మా అని ఆమెను పిలిచి, వేశ్యలను అమ్మా అని ఆయన పిలిచి, స్త్రీలను కొడుతూ ఉంటే అది అలా కాదు, దేవుని రాజ్యం అలాంటి వారిది కాదు అని చెప్పి, మతపరమైనటువంటి దూషణలకు, మతపరమైనటువంటి ఆలోచనలకు
పూనుకునే వారితో ఆయన ఖండించి, అది కాదు నాకు కావలసింది, న్యాయము, నీతి, కనికరము మరియు దీన మనస్సు, ఇవి నాకు కావాలి అని చెబుతూ ఆయన తన స్వయంగా తన నూతన మానవాళిగా ఎన్నుకున్నటువంటి 12 మంది శిష్యుల దగ్గరికి ఆయన వచ్చి పైవస్త్రాన్ని విప్పి తన చేతిలో టువాలు తీసుకుని ఒక బేసిని తీసుకుని నీళ్లు పోసి నీ కాళ్ళు కడుగుతాను అని అంటాడు. దేవుని రాజ్యమును స్థాపించాలి. ఆ రాజ్యములో ఉన్న రాజు సేవకుడై ఉంటాడు. ఆ రాజు నూతన సృష్టిగా ఈ ప్రపంచాన్ని మలుస్తున్నాడు. ఈ పని చేయటం కోసం వచ్చిందే ఈ క్రిస్మస్ శుభదినం. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ ఈ ఈ క్రిస్మస్ పర్వాన్ని, ఇది ఏదో ఒక మతపరమైనటువంటి పర్వముగానో, లేకపోతే ఇదేదో ఒక మతపరమైనటువంటి ఒక పండుగగానో, ఒక బలులర్పించేటటువంటి శుభదినముగానో కాకుండా, అలా దీనిని గమనించకుండా మానవాళికి కావలసినటువంటి రక్షణ, మానవాళికి కావలసినటువంటి న్యాయము, మానవాళికి కావలసినటువంటి నీతి యొక్క స్థాపన, మానవాళికి ఏ నిజ దేవుడు, నిజ తండ్రి, నిజ భర్త, నిజ ప్రియుడు మరియు నిజ కాపరి యొక్క సుభిక్షతలో బ్రతకాలో మానవాళి ఎన్నుకునేందుకు ఇచ్చినటువంటి ఒక సదవకాశముగా దీన్ని చూడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ప్రియమైనటువంటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థులకు ఇటువంటి అవకాశం చాలామందికి అన్ని యూనివర్సిటీల్లో రాకపోవచ్చు, కానీ మీకు మంచి అవకాశం దొరికింది. ఈ పండుగ వాతావరణంలో, ఈ క్రిస్మస్ పండుగ యొక్క శుభ అవసరతలో, లేకపోతే శుభ అవకాశంలో మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, మనము ఈ సమాజాన్ని నూతన మానవత్వం వైపుకు నడిపించడానికి పిలువబడ్డాం. మనం ఈ సమాజాన్ని మతము, ప్రాంతము, భాష, కులము అన్న ప్రాతిపదికన విడదీసేవారముగా కాకుండా, విభజించి పాలించేటటువంటి అనేక కులాలు, అనేక మతాలు, అనేక వర్ణాలు, అనేకమైనటువంటి రంగులు, అనేకమైనటువంటి ప్రాంతాల వారిగా విడిపోయే వారముగా కాకుండా, యేసుక్రీస్తు యొక్క ఈ అడుగుజాడలలో ఐక్యత వైపుకు మనం నడుద్దామా? మొదటిదిగా. రెండవదిగా, ఈ ప్రపంచము చచ్చిపోయేటటువంటి పరిస్థితిలో మానవ విలువలను కలిగి ఉన్న సమయంలో మానవుడు కళ్ళుండి చూడలేకుండా మనం పోతపోసుకున్నటువంటి బొమ్మలలాగా, మనం తయారు చేసుకున్నటువంటి రాళ్లలాగా, కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని, నోరుండి మాట్లాడలేని సమాజముగా మారిపోయిన సమయంలో, చచ్చిన స్థితిలో ఉన్న మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు 2 దినములైన తర్వాత మనల్ని తిరిగి లేపుతాడు అని దేవుని వాక్యం చెబుతోంది. మన చుట్టూ చిన్న చిన్న పిల్లలకు భయంకరమైనటువంటి రేప్స్ జరుగుతూ ఉన్నాయి. మన చుట్టూ అన్యాయము జరుగుతోంది. మన చుట్టూ భయంకరమైనటువంటి మానవ విలువలు పతన స్థితిలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో మనము తిరిగి లేచిన వారం, పునరుత్థానము కలిగే వారముగా మనము కెన్ వి ఆల్ లుక్ ఫర్ ఎ సొసైటీ, ఒక సమాజము, ఆ సమాజములో దేవుడే రాజుగా, అనగా ఆయనేమి కత్తులు కటార్లు పట్టుకొని మన మీదకి వచ్చి మన మీద లేదు, అది అజమాయిషి చేసేవాడు కాదు. తండ్రి వలె, భర్త వలె, ప్రియుడి వలె, రాజు వలె, అలాగే కాపరి వలె మన పైన పరిపాలన చేసేటటువంటి దేవుడు, సమానతనిచ్చే దేవుడు, సుభిక్షతనిచ్చే దేవుడు, వనులందరికీ దక్కాలనే దేవుడు, చదువందరికీ దక్కాలనే దేవుడు, అందరూ విస్తరించి ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దానిని తన ప్రతినిధులుగా ఏలాలి అనేటటువంటి రాజ్య స్థాపన. ఆ దిశగా మనం అడుగులు వేద్దామా? దాన్నే నూతన సృష్టి అని పిలుస్తారు. దాన్నే, ఆ నూతన సృష్టిలో మనం చనిపోతే అలాగే చచ్చిపోయి ఉండము, మనం తిరిగి పునరుత్థానులమై తిరిగి లేస్తాము. ఇదే శరీరముతో ఇక్కడ దేవునితో సుభిక్షతలో మనం ఆయన ప్రతినిధులుగా గడుపుతాం అన్నటువంటి హోప్, ఈ నిరీక్షణను ఈ బైబిల్ ఈ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉంది. దేర్ఫోర్ మై బ్రదర్స్, మై సిస్టర్స్, మొదటిగా దేవుని రాజ్యము, రెండవదిగా నూతన మానవాళి, మూడవదిగా నూతన సృష్టి. ఈ 3 మీరు సంతరించుకోవాలని, ఈ 3 మీరు బలపడి ఎదిగి సంపన్నులై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్గనైజర్కి సమయాన్ని అప్పగిస్తున్నాను.